నీ వెలుగు నీ సత్యం బయలుదేరానిమ్ము. నీ వెలుగు నీ సత్యం బయలుదేరానిమ్ము. దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరానిమ్ము. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఈరోజు క్యాలెండర్ వాగ్దానము యెషయా 60వ అధ్యాయము 1వ వచనం. క్యాలెండర్ వాగ్దానంలో ఏమని వ్రాయబడిందంటే, యెహోవా నీ మీద ఉదయించెను. అయితే ఈ యొక్క వాక్యము 1వ వచనం మొత్తం చదివినట్లయితే, నీకు వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. సరే, యెహోవా మీ మీద ఉదయించి ఉన్నాడు అంటే దీని యొక్క అర్థం ఏమంటే, దేవుడు మన పైన ప్రకాశిస్తున్నాడు. ఉదయం అంటే ఏంటి? ఉదయమున అంటే తెల్లవారి అంటే వెలుగు. ఉదయంకి ఉంటుంది? వెలుగు ఉంటుంది. దేవుడు ప్రకాశిస్తాడు మన పైన. ఉదయించుచున్నాడు అంటే మరొక అధ్యాయం పర్యాయ పదం ఏమంటే ప్రకాశించుచున్నాడు. ఎప్పుడు మన పైన దేవుడు ప్రకాశిస్తాడంటే, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన మన పైన ఉదయిస్తాడు. అయితే దేవుడు వెలుగుగా ఇక్కడ మనం చూస్తున్నాము. నీకు వెలుగు వచ్చి ఉన్నది. మనకి వెలుగు ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుంచే మనకు వస్తుంది. అదే ఇక్కడ 2వ సమూయేలు 22:29లో ఇక్కడ సమూయేలు గ్రంథంలో దావీదుకి సౌలు నుండి విడిపించబడిన తర్వాత, సౌలు దగ్గర నుంచి దావీదు విడిపించబడిన తర్వాత, శత్రువుల నుంచి విడిపించబడిన తర్వాత, ఇక్కడ 2వ సమూయేలు 22:29. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటికి నాకు వెలుగుగా చేసి ఉన్నావు. దేవుడు ఏం చేశాడంట? చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడంట. అంటే ఇక్కడ ఏమని రాసింది? యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. దేవుడు మనకి ఎలా దీపమై ఉన్నాడు? దేవుడు మనకి ఎలాగో వెలుగై ఉన్నాడు? దీపం అంటే ఏముంటుంది? వెలుగు ఉంటుంది. దేవుడు మనకి ఎలా వెలుగైనాడంటే, ఆయన వాక్యమే మనకు వెలుగు. ఆయన ఇక్కడ కీర్తనలు 119, 130లో నీ వాక్యమే నాకు వెలుగు అని వ్రాయబడింది. అలాగనే కీర్తనలు 119, 105లో ప్రభువా నా పాదములకు నీ దీపము వెలుగు, వాక్యం అనే దీపం ఉన్నది అనేసి దావీదు కీర్తనలు వ్రాయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ సామెతలు 4:18లో ఇంకొక వాక్యం వ్రాయబడింది. సామెతలు 4:18. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు, పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఇక్కడ నీతి సూర్యుడు ఎవరు? దేవుడు, యేసు ప్రభు. నీతి సూర్యుడు యేసు ప్రభు. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో ఉంటాడో ఆయన వెలుగు మన పైన ప్రకాశిస్తుంది. అంటే చీకటికి వెలుగుకి పొంతేముంది? దేవుడు ఉంటేనే వెలుగు ఉంటుంది. అయితే మన హృదయంలో ఉన్న పాపమునకు, చీకటికి దేవుడు ఏం చేస్తాడు? వెలుగును అనుగ్రహిస్తాడు. ఈరోజు నీ జీవితంలో చీకటి ఉందేమో, నీ జీవితంలో ఏదన్నా పాపం ఉందేమో. అయితే యేసయ్యా నేను పాపిని, నా పాపం నన్ను క్షమించండి, మీ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించండి అని యేసు ప్రభు దగ్గర మనము వేడుకున్నట్లయితే ఆయన మనకి ఏం చేస్తాడంటే, ఆయన మనకు వెలుగుని దయచేస్తాడు. ఆయన మన పైన ఉదయిస్తాడు. ఆయన మనపై ప్రకాశిస్తాడు. ఆయన మన మీద ఎప్పుడైతే మనలో వెలుగు ఉంటుందో, మనం చీకటిలో ఉన్న వారి మధ్య మనం ఉన్నప్పుడు వెలుగుగా ఉంటాము.
అప్పుడు మనము ఇతరులకు వెలిగించే దీపముగా ఉంటాము. దేని ద్వారా? దేవుని యొక్క వాక్యము ద్వారా. కాబట్టి దేవుడు మీపై నాపై ఏం చేయాలనుకుంటున్నాడు? ఉదయించాలనుకుంటున్నాడు, ప్రకాశింపబడాలి అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదవండి. దేవుని వాక్యమే మన పాదములకు దీపం, దేవుని వాక్యమే మనకి వెలుగు. కాబట్టి ఆయన వాక్యము చేత మనపై ప్రకాశింపజేస్తున్నాడు. అంటే ఆయన ఇప్పుడు మన వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు వాక్యం అనే వెలుగు. కాబట్టి నేను దేవుని యొక్క సన్నిధానంలోను, మనం కుటుంబంలోను, కుటుంబ ప్రార్థనలోను, వ్యక్తిగతంగాను మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాక్యం అనే వెలుగుని మనలోనికి తెస్తాడు, మనల్ని ప్రకాశింపజేస్తాడు, చీకటిలో నుండి వెలుగులోకి మనల్ని నడిపిస్తారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరలోక తండ్రి, దేవానికి ఎన్నో వందనాలు ప్రభా. యేసయ్య తండ్రి, ఈరోజు ప్రభా మీరు ఇచ్చిన కొంత జ్ఞానంతో ప్రభా తండ్రి, నేను క్యాలెండర్ వాక్యాన్ని ప్రభా తండ్రి వివరించి ప్రభా నీ నామ మహిమార్థమే ప్రభా తండ్రి నేను తెలియచేయడానికి ప్రభా, పంచుకోవడానికి మీరు సహాయం చేస్తూ వచ్చినారు ప్రభా. నీ వాక్యపు వెలుగులో ప్రభా నేను, నా కుటుంబము ప్రభా, నీ ప్రజలు నడవడానికి ప్రభా మీరు తగిన జ్ఞానమును, బుద్ధి, వివేకాన్ని అనుగ్రహించి మీరు మాపై ప్రభా నీతి సూర్యుని వల్ల మాపై ప్రకాశింపబడాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్య తండ్రి తోడుగా ఉండండి. ఎవరైతే చీకటిలో, పాపంలో, బంధకంలో ఉన్నారో వాడిని విడిపించి ప్రభా మీరే తోడుగా ఉండి ప్రభా తండ్రి అంధకార శక్తుల ప్రభావాన్ని నశింపచేసి అందరి జీవితంలో ప్రభా వెలుగుని ప్రభా తండ్రి ప్రకాశింపజేస్తూ ప్రభా వారి యొక్క పాదములకు ప్రభా తండ్రి నీ వాక్యం అనే దీపంను మాకు అనుగ్రహిస్తూ మా త్రోవలను మీరే సరళం చేస్తూ మా త్రోవలో మీరే నడుస్తూ మాకు ముందుగా నడుస్తూ రావాల్సిందిగా యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.